మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో పువ్వులను పూజించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆచార సాంప్రదాయ ప్రతీక మన ఆడబిడ్డల యొక్క పూల పండుగ వేడుక. రంగనాయక సాగర్ దగ్గర శ్రీవాణి స్కూల్ విద్యార్థులు అంటే సంబరాలు అయితే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు చాలా గొప్పగా విద్యార్థుల చేత చాలా బ్రహ్మాండంగా గొప్పగా జరుపుకుంటున్నారు. రంగనాయక సాగర్ వేదికలో ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి అమ్మా, ఈ పండుగ బతుకమ్మ పండుగ కోసం, ఈ ఫెస్టివల్ కోసం చెప్పండి. Today I'm feeling very happy and glad to be a part of this moment. Not only this time, every time we celebrate Batukama festival as grand as, and in every school normally Batukama celebrations are celebrated in the school ground itself. So apart from that, our school is so special that we are celebrating the celebrations in Ranganayak Sagar, and I'm very much thankful to directors of Sriwani and principals of Sriwani. They have supported us very much and thank you. మేడం, చెప్పండి బతుకమ్మ పండుగ ఫెస్టివల్ గురించి. Every year we celebrate this festival as very grandly. Not only education, but they also, all our school management and staff, they will encourage us in sports and all cultural activities. We celebrate this festival pre Batkama here in our school compound itself. But this year this occasion we are celebrating in Ranganayak Sagar here. Thank you, sir. Thank you for us. We are very much enjoying these happy moments. Thank you. అంటే ప్రస్తుతం డిజిటలైజేషన్లో భాగంగా స్వచ్ఛమైన ప్రకృతిలో దొరికే పూలతోనైతే చేస్తారు. ఏమేం పూలతోని మీరు బతుకమ్మ పేర్చారని చెప్పండి. సో మేము ప్రకృతి పూలతోటే బతుకమ్మ పేర్చినాము. తంగేడు పువ్వు, గునుక పువ్వు, గడ్డి పువ్వు, గుమ్మడి పువ్వు, వీటితోటి అన్నిటితోటి 5 రకాల మనకి బతుకమ్మ కూడా పూలనే పూజించే పండుగ మనది. తెలంగాణలో మన భారతదేశంలో ఎక్కడ కూడా పూలను పూజించారు. మన తెలంగాణనే పెద్ద సంస్కృతి ఇది. సో అన్ని పూలు, ప్రకృతిలో దొరికే పూలతోటి బతుకమ్మ పేర్చినాము. 9 రోజులు దీన్ని చాలా ఘనంగా చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్, మా యాజమాన్యం సార్ వాళ్ళు, మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరం పిల్లలకు తెలిసే విధంగా చాలా సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు కూడా మా శ్రీవాణి స్కూల్ ముందుంటూనే ఉంటుంది. ఒక బతుకమ్మ పండుగ కాదు, దసరా కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, కృష్ణాష్టమి, ప్రతి ఒక్క పండుగని సాంప్రదాయబద్ధంగా శ్రీవాణి స్కూల్ ప్రతిసారి నిర్వహిస్తుంది. అందుకు మా యజమాని సార్ వాళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతాం. అన్ని స్కూల్స్లో కూడా నార్మల్గా స్కూల్లోనే వాళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ మా శ్రీవాణి స్కూల్ మాత్రం అన్ని బ్రాంచ్లు కలిసి ఈ రంగనాయక సాగర్లో మేమంతా ఒకటే కుటుంబం అని చాటడానికి ఇక్కడ అందరం కలిసి ఈ పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. సార్, ఇక్కడ సార్ ఉన్నారు, చెప్పండి సార్. ఫెస్టివల్ కోసం అంటే విద్యార్థులను ఉద్దేశించి కళల్లో భాగంగా వాళ్ళకు ఏం చెప్తారు విద్యార్థులు? సో ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైనది. అందులో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఏంటంటే వాళ్ళకున్న అనుభవాలను, సో కల్చర్ను అన్నిటి ఉన్నాయని కూడా విద్యాసంస్థ ద్వారా వాళ్ళకి తెలియాలన్న ముఖ్య ఉద్దేశంతో మన విద్యావస్థలు ప్రతి ఈవెంట్ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఏదైతే ఉందో, ఈ బతుకమ్మ గురించి ప్రాధాన్యతను మనకి ఏంటంటే ఒకప్పుడు గ్రామాల్లో ఇప్పుడన్నా డీజే సౌండ్తో ఉన్నప్పుడు మనం పాటలు పాడుతూ మన అమ్మ నాన్న సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు. సో అలాంటి కల్చర్ని మన విద్యార్థులు తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. మన విద్యార్థులు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటూ వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారు. పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా చురుకుగా వచ్చి మేము సైతం అంటూ ఈ బతుకమ్మ ఫెస్టివల్ని వాళ్ళకి తెలిసిన అనుభవాలను విద్యార్థులకు పంచుతూ, ఉపాధ్యాయులకు పంచుతూ చాలా చురుగ్గా పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మా తల్లిదండ్రులకు, యాజమాన్యానికి, మా విద్యార్థులకు అందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చెప్తాలే, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th class. ఏమనిపిస్తున్నాయి ఈ పండుగ చూస్తే? బతుకమ్మ పండుగ కోసం చెప్పండి. Good evening to everyone. Myself Gauri Shiranka of 9th standard. Today we are celebrating Batkama festival at Ranganayak Sagar, and I am very glad to a student who is participating in this event, and I am very thankful to my principal sir and director sir to giving such opportunity to me. Thank you. We are gathering a lot of memories today. I never forgot this moment. Thank you. మరొక విద్యార్థిని చెప్పరా.
గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఐఎమ్ అక్షయ ఫ్రమ్ 10th స్టాండర్డ్. మేము ప్రతి సంవత్సరం ఇలా ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము. ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ ఎ శ్రీవాణియన్. మేము చాలా ఆనందంగా ప్రతి సంవత్సరం మా స్కూల్లో జరుపుకుంటాము. ఏ కుల మత భేదం లేకుండా అందరం చాలా కలిసిమెలిసి పువ్వుల పండుగని జరుపుకుంటాము. ప్రతిసారి స్కూల్లోనే జరుపుకునే వాళ్ళం, కానీ ఈసారి రంగనాయక సాగర్ దగ్గరికి మా సార్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇక్కడ మేము అన్ని బ్రాంచెస్ కలిపి చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాము. Good morning. We are very happy to celebrate here Batkama festival, and always we celebrate Batkama festival in school only, but our sirs prepared here. 2024 Batkama celebrations was very good here, and our Srivani High School 4 branches are came to here and they're celebrating very well. And it's somewhat difficult to celebrate here, but our sirs made funny, and they make us enjoy. Thank you. Good morning to all. We are celebrating today Batkama festival. We are in Siddipeta branch. We are very excited to do this in our school, and we are came here to enjoy a lot. My principal and my correspondent and my school faculty made us to enjoy a lot in Ranganayakula Saga. Thank you so much for giving this opportunity. చూసుకోవచ్చు. అంటే ఎప్పుడు పుస్తకాలతోనే కుస్తీ పట్టకుండా మా ఫెస్టివల్ అయితే జరుపుతున్నారు. అంటే ఒక తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు, అంటే దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటు కూడా కల్చర్లో భాగంగా కళలు కూడా, అంటే ఈ కల్చర్ నేర్పడం వల్ల కూడా విద్యార్థులు ఉన్న ఒక నైపుణ్యత కూడా బయటపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.